The book of Acts chapter 26 verse 28. Then Agrippa said unto Paul, almost you persuaded me to become a Christian. And Paul said, I would to God that not only you, but also all that hear me this day were both almost and altogether such as I am, except these bonds. మనందరికీ బాగా తెలిసిన సన్నివేశం ఇది. ఏంటి అనంటే, పౌలుని యెరూషలేములో బంధిస్తారు. పౌలు దేవుని యొక్క మందిరంలో సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. బంధిస్తారు. బంధించిన తర్వాత అక్కడున్న యూదులు ఆయనని రాళ్లతో కొట్టడానికి సిద్ధమవుతారు, చంపడానికి సిద్ధమవుతారు. ఎందుకు అనంటే, అతనితో పాటు కొద్దిమంది అన్యులు యెరూషలేముకి వస్తారు, కొద్దిమంది జెంటైల్స్ జెరూసలేంకి వస్తారు. వాళ్ళని తీసుకొని దేవుని మందిరంలోనికి పౌలు వెళ్ళాడు. అన్యుల్ని వేరే చోట ఉంచి పౌలు గారు మాత్రము దేవుని మందిరంలోనికి వెళ్తాడు. కానీ లైక్ ఎనీ అదర్ మాబ్ థింగ్స్ దట్ వి బీన్ హియరింగ్, ఒకసారి క్రౌడ్ ఇన్వాల్వ్ అయిందని అంటే, మాటలు సత్యము ఎక్కడ ఎలా ఉన్నా అది అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ మాటలు ఎలా స్ప్రెడ్ అయ్యాయి అని అంటే, అతను ప్రభు గురించి చెప్తున్నాడు, పునరుద్ధానం గురించి చెప్తున్నాడు. కానీ మాటలు ఏ విధంగా స్ప్రెడ్ అయ్యాయి అని అంటే, ఇతడు అన్యుల్ని తీసుకొని దేవుని మందిరంకి వచ్చాడు అన్న మాటలు వచ్చేసినాయి. అన్యులు దేవుని మందిరంలోకి రావడానికి వీల్లేదు. దాంతో యూదుల అందరూ ఒక్కసారిగా ఇతని మీద తిరగబడి ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయం అక్కడ ఉన్న సెంచూరియన్ కి తెలిసి వెళ్ళి సెంచూరియన్ ఇతను అరెస్ట్ తీసుకొని వస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇతన్ని పరిశీలించిన తర్వాత ఇతనిలో తప్పు లేదు అని గ్రహిస్తాడు. కానీ విడిచిపెట్టకుండా అతన్ని పట్టుకునే ఉంటాడు. ఎందుకు అని అంటే, బయట పౌలుకి ప్రాణము అపాయమయ్యే పరిస్థితి ఏర్పడింది. అలా ఏర్పడినప్పుడు ఎవరో పౌలు ఒక మేనల్లుడు, నెవ్యూ అని ఉంది, మేనల్లుడు మరి ఎవరో మనకు తెలియదు, కానీ వచ్చి జ్యూస్ ఒక స్కీమ్ చేసుకుంటారు. 40 మంది వాళ్ళు, మేము ఇంకా భోజనం కూడా చేయము ఇతను చచ్చిపోయేంత వరకు అని వాళ్ళు ఒక తీర్మానం చేసుకుంటారు. ఆ కాన్స్పిరసీ ఇతని దగ్గరికి, సెంచూరియన్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు సెంచూరియన్ అప్పటికప్పుడు పౌలుని సిజేరియా పంపించేస్తాడు. సిజేరియా పంపించినప్పుడు అక్కడ గవర్నర్ ఫెలిక్స్ ఉంటాడు. ఫెలిక్స్ పౌలుని పరిశీలన చేస్తాడు. పౌలుని పరిశీలన చేసి, ఏంటి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, నీకు వచ్చిన ఎందుకు నిన్ను మనుషులు చంపాలనుకుంటున్నారు అని ఫెలిక్స్ కి పౌలు తన స్టోరీ మొత్తాన్ని చెప్తాడు. తన డిఫెన్స్ తనే చేసుకున్నప్పుడు ఫెలిక్స్ కొద్దిగా లంచగొండి పౌలుని పట్టుకునే ఉంటాడు. బహుశా అంటే దేవుని వాక్యంలో ఉంది ఇది, కొద్దిగా డబ్బులు ఆశిస్తాడు. పౌలు ఏదన్నా లంచం ఇస్తే వదిలేద్దామని చూస్తాడు, కానీ పౌలు ఏం లంచం ఇవ్వడు. ఆ టైంలో అతని టెన్యూర్ అయిపోతుంది. ఫెలిక్స్ టెన్యూర్ అయిపోయి ఫెస్టస్ అనే వ్యక్తి వస్తాడు. ఫెస్టస్ అనే గవర్నర్ వచ్చి, ఫెస్టస్ మళ్ళీ ఇదిగో ఈ పాల్ ఇతను డెత్ రో మీద ఉన్నాడు, ఇతను మళ్ళీ ఎగ్జామిన్ చేద్దామని తీసుకొచ్చి ఎగ్జామిన్ చేస్తాడు. ఎగ్జామిన్ చేసి ఆల్మోస్ట్ బికాస్ ఆఫ్ ద జ్యూస్ he wants to give him a death sentence. ఆ డెత్ సెంటెన్స్ ఇచ్చేటప్పటికి పాల్ he says, no, I bring my situation to Caesar, I appeal to Caesar అని అంటాడు. సీజర్ కి అప్పీల్ చేస్తాడు. అయితే ఫెస్టస్ కి కంప్లైంట్ చేయటానికి సీజర్ దగ్గరికి పంపిస్తున్నాడు. అంటే సుప్రీం కోర్టుకి పంపిస్తున్నాడు. అంటే ఏదైనా అంటే ఒక మంచి ఛార్జ్ లెటర్ రాయాలి. అసలు ఇతని మీద ఏం ఛార్జెస్ ఉన్నాయో ఇతనికి అర్థం కావట్లేదు. అతనేమో రోమన్, పౌలేమో క్రైస్తవుడు. సో ఆ యూదుల ప్రకారము అసలు ఇతను ఎందుకు చంపాలనుకుంటున్నారు, ఇతని యొక్క క్రీస్తు యొక్క మతము, ఇతను చెప్పే బోధ ఏంటి, ఇవేమి అతనికి అర్థం కాలేదు. అయితే అక్కడి నుంచి యెరూషలేం నుంచి ఇంకొక రాజు వస్తాడు, ట్రిబ్యూటరీ రాజు వస్తాడు, సామంత రాజు వస్తాడు. అతని పేరు అగ్రిప్ప వచ్చినప్పుడు మళ్ళీ ఫెస్టస్, ఇదిగో అగ్రిప్ప అంత బాగుంది, ఫెస్టస్ అప్పుడే వస్తాడు అనమాట పవర్ లోకి. సో అతన్ని గ్రీట్ చేయడానికి వస్తాడు అగ్రిప్ప అంత బాగుంది, కానీ ఇగో ఇక్కడ ఒక ప్రిజనర్ ఉన్నాడు, డెత్ రో మీద ఉన్నాడు, అతన్ని అప్పీల్ చేసుకున్నాడు, సీజర్కి అప్పీల్ చేసుకున్నాడు క్యాపిటల్ కి. సో ఇప్పుడు అతన్ని నేను పంపించాలి, ఒకసారి కాదు ఏ రాయాలో నాకు తెలియట్లేదు, సో ఇతని గురించి ఏదైనా రాయాలి, ఛార్జ్ షీట్ మనం తయారు చేయాలి, కాబట్టి ఒకసారి నువ్వు పరిశీలన చేస్తావా అని అంటే, వాళ్ళందరూ కూర్చున్నప్పుడు మళ్ళీ పౌలుని తీసుకొని వస్తారు. పౌలుని తీసుకొచ్చినప్పుడు అగ్రిప్ప హీ నోస్ లిటిల్ బిట్ అబౌట్ జూడాయిజం,
అఫ్ కోర్స్ హీ వాజ్ ఎ జూయిష్ పర్సన్. సో వచ్చి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు పౌలు, ఏంటి నీ గురించి నీవు చెప్పు అని అంటే, దిస్ ఈస్ ద రియల్ అపాలజెటిక్స్. హీ స్టార్టెడ్ గివింగ్ రీజన్ ఫర్ ద ఫెయిత్ దట్ ఈస్ ఇన్ హిమ్. సో ఆ రీజన్ ఇవ్వటం మొదలు పెడతాడు. రీజన్ ఇవ్వటం మొదలుపెట్టి ఏ విధంగా చెప్తాడు అని అంటే, తన సాక్ష్యం చెప్పడం మొదలు పెడతాడు. రీజన్ లో తన సాక్ష్యం చెప్పడం మొదలు పెడతాడు. ఐ వాజ్ ఏ వెరీ స్టాంచ్ జ్యూ, ఐ వాజ్ వెరీ జీలస్ జ్యూ. నేను పరిసయ్యుని కూడా, నేను ఇంత స్ట్రిక్ట్ సెక్ట్ లో ఉన్నవాడిని. కానీ ఇదిగో ఒకరోజు నేను డమస్కస్ వెళ్తున్నప్పుడు దారిలో గొప్ప వెలుగు, పెద్ద శబ్దం కనపడింది. ఆ వెలుగు నుంచి యేసు ప్రభు నాకు దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి ఆయన నన్నెందుకు నీవు హింసిస్తున్నావు అని అడిగారు. అడిగినప్పుడు నేను, నువ్వెవరు ప్రభా, నేనేం చేయాలి ప్రభా అని అడిగాను. దీస్ ఆర్ ద టూ వండర్ఫుల్ స్టేట్మెంట్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎప్పుడైనా సరే దేవుడి గురించి మనకు పూర్తిగా తెలియనప్పుడు ఈ 2 క్వశ్చన్స్ మనం కూడా అడగచ్చు దేవుణ్ణి. హూ ఆర్ యూ లార్డ్, వాట్ యు వాంట్ మీ టు డూ లార్డ్? హూ ఆర్ యూ లార్డ్, వాట్ యు వాంట్ మీ టు డూ లార్డ్? మనకి దేవుడు తెలుసు అని మనం అనుకుంటాం. బట్ హూ ఆర్ యూ లార్డ్ అని అడిగినప్పుడు దట్ ఇన్ఫినిట్నెస్ ఆఫ్ గాడ్ ఇస్ సో మచ్ that God can reveal himself more and more and more and more. And what do you want me to do? Will give a purpose and destiny for your life. So Paul says, I got a purpose for my life. I know who God is now. He's a living God, and he identified himself with this whole people that are with him. ఆయన పేరుని, ఆయన నామాన్ని కలిగిన ప్రజలందరినీ ఆయన నేను అని పిలిచాడు. I'm persecuting a church here. I'm persecuting the people, the followers of the way. But the Lord said, why are you persecuting me? నీలో చిన్నవాడు ఎవరైనా సరే, we are Jesus. Think about that for a second. ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళకి మనకున్న ఇంకొక ఐడెంటిటీ ఏంటంటే, జీసస్ మనల్ని నేను అని పోల్చుకుంటాడు. దట్స్ అ బిగ్ డీల్ యాక్చువల్లీ. ఓకే, అది అయిపోయింది. అది అయిన తర్వాత నాకు ఈ విజన్ వచ్చింది. తర్వాత ఆయన తన గురించి చెప్తూ, ఐ am నాట్ డిసోబీడియంట్ టు దిస్ హెవెన్లీ విజన్ అని అంటాడు. ఏంటి పౌలుకు వచ్చిన విజన్ ఏంటి? ఆ విజన్ లో అతనికి డైరెక్షన్ ఏం రాలేదు. ఆ విజన్ లో అతనికి వచ్చిన డైరెక్షన్ ఏంటంటే, నువ్వు వెళ్ళి డమస్క్ వెళ్ళి వెయిట్ చెయ్యి అని అంటాడు. అంతే. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఇదిగో నువ్వు చేయవలసిన పని ఇది, నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళి ఇది చేయాలి. దెర్ ఇస్ నో బ్లూ ప్రింట్ దట్ వాస్ గివెన్ టు పాల్ ఇన్ దట్ విజన్ దట్ ద లార్డ్ గేవ్ ఆన్ ద వే టు డమాస్కస్. బట్ పాల్ సేస్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ద మినిస్ట్రీ, హీ సేస్ దట్ ఐ వాస్ నాట్ డిసోబీడియంట్ టు ద హెవెన్లీ విజన్. అయిపోతుంది. అయిపోయి తన ఆర్గ్యుమెంట్ అంతా ఇస్తాడు. ఆర్గ్యుమెంట్ ఇచ్చిన తర్వాత ఫెస్టస్ ఒక మాట అంటాడు, యు ఆర్ మచ్ లెర్నింగ్. నువ్వు బాగా తెలివిగా బాగా ఎక్కువ నేర్చేసుకున్నావు, అదే నిన్ను పిచ్చోని చేసిందేమో అని ఫెస్టస్ అంటాడు. అప్పుడు పాల్ అంటాడు, మోస్ట్ నోబుల్ ఫెస్టస్, ఐఎమ్ నాట్ మ్యాడ్, ఐఎమ్ నాట్ క్రేజీ ఆర్ ఎనీథింగ్, ఐ జస్ట్ ఫాలో మై గాడ్ అని అంటాడు. అని అగ్రిప్ప రాజు వైపు తిరిగి, కింగ్ అగ్రిప్ప, ఐఎమ్ గ్లాడ్ దట్ యు నో ఆల్ దీస్ థింగ్స్. King Agrippa, I know that you know Christianity, you know the way, you know Judaism అని చెప్పి తన ఆర్గ్యుమెంట్ ని ఇప్పుడు ఎలా తీసుకొచ్చాడని అంటే, అతను ఆపోజిట్ గా మాట్లాడటం కాకుండా ఐడెంటిఫికేషన్ తీసుకుని వచ్చి నువ్వు నేను ఒకటే అని అతను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కన్విన్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు, అరే భలే కొద్ది టైంలోనే, ఇన్ షార్ట్ యూ వాంట్ టు కన్వర్ట్ మీ, ఇన్ షార్ట్ యూ వాంట్ టు మేక్ మీ ఏ క్రిస్టియన్ అని అగ్రిప్ప అంటే, వేరే ట్రాన్స్లేషన్ లో ఉంటుంది, పాల్ సేస్ లాంగ్ ఆర్ షార్ట్ ఐ డోంట్ నో. అది ఎక్కువ తక్కువ నాకేం తెలీదు, బట్ ఐ హ్యావ్ దిస్ వన్ థింగ్ అని హీ ఎక్స్ప్రెసెస్ హిస్ విజన్. పాల్ ఎక్స్ప్రెసెస్ హిస్ విజన్ ఏంటి అని అంటే, ఐ విష్ నాట్ యూ ఓన్లీ అగ్రిప్ప, బట్ ఆల్ ద పీపుల్ హియర్, నాట్ ఓన్లీ యూ అగ్రిప్ప, బట్ ఆల్ ద పీపుల్ హియర్ are just like me except for these Jains and antaడు. Two things I want to mention. Paul had a vision. Paul had a vision. నేను మళ్ళీ చెప్తాను, చాలా సార్లు చెప్పాను, వాట్ ఈస్ అ విజన్?
వాట్ ఈస్ అ విజన్ అని అంటే ద డిజైర్ that is created in you, the desire, the deep desire that is created in you by seeing the current situation. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ చూసి ఆ కరెంట్ సిచ్యువేషన్ లో తీవ్రమైన అసంతృప్తి మీకు కలిగితే ఆ అసంతృప్తి నుండి పుట్టే కోరిక, బలమైన కోరిక ఇస్ విజన్, దర్శనం. I can tell that so many examples. Nehemiah was a visionary. మనం ఎన్నోసార్లు దీని గురించి కూడా చదువుకున్నాం. Nehemiah was a visionary. ఏంటి? Somebody, Hanani, will come to the Iran capital. అప్పుడు ఇరాన్లో ఉన్నాడు నెహమియా, ఇరాన్లో ఉన్నాడు. కింగ్ దగ్గర కప్ బేరర్ లాగా పనిచేస్తూ ఉన్నాడు. బై ప్రొఫెషన్ Nehemiah was a civil engineer. But what he was doing is he was a cup bearer to the most powerful person in the world at that time. The most 127 provinces, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 127 different countries కి ఒకటే ప్రెసిడెంట్. దట్ వాస్ కింగ్ అహష్వరస్, ఆటహార్హస్. అతని దగ్గర అతని లైఫ్ ని కాపాడటానికి ఉన్న అతి క్లోజ్ సర్కిల్లో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎవరనంటే నెహమ్యా. నెహమ్యాకి ఒకరోజు వాళ్ళ అన్న వస్తాడు, హనానీ వస్తాడు. జెరూసలేం ఎలా ఉంది, బాగున్నారా, మన వాళ్ళందరూ బాగున్నారా, జెరూసలేం ఎలా ఉంది అని అంటే జెరూసలేం అసలు ఏం బాలేదు, అన్యులందరూ నొక్కేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, దేవుని పట్టణము అన్న గుర్తింపు లేకుండా ఉంది. దేవుని పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ద సిటీ ఆఫ్ గాడ్, ద చర్చ్ ఆఫ్ గాడ్ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత లేకుండా ఎవరు పడితే వాళ్ళు జెంటైల్స్ వస్తున్నారు పోతున్నారు. యూనో ద టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ అంటాం చూడండి. యూనో పీపుల్ ఆర్ కమింగ్, స్టాంపింగ్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ జెరూసలేం అండ్ దే ఆర్ గోయింగ్. దెర్ ఇస్ నో సెపరేషన్ బిట్వీన్ జెరూసలేం అండ్ ద పీపుల్ దట్ ఆర్ అవుట్ సైడ్ అన్నప్పుడు అతనికి తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. అరే, నా దేవుని పట్టణం ఈ విధంగా అయిపోయిందా, నా దేవుని మందిరం ఈ విధంగా ఉందా, నా దేవుని పట్టణం ఈ విధంగా ఉందా అని అతన్ని తొలిచేయటం మొదలుపెట్టింది. అతను ఏమన్నా ఆర్డినరీ పర్సన్ అంటే ఆర్డినరీ పర్సన్ కాదు, కింగ్ దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్ లో ఒకడు. అంటే అంతమంది పరిపాలనలో బిజీగా ఉన్న ఒక వ్యక్తి ఒకే ఒక సింగిల్ కోరిక అతని హృదయంలోకి వచ్చి ఆ అసంతృప్తి కోరికలాగా అయ్యే ఆ కోరిక, తీవ్రమైన కోరిక, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని అతను ఒక విజన్. ఇదిగో నా పట్టణం, ఆ పట్టణం చుట్టూ గోడ కట్టేస్తే అన్యులు ఇష్టం వచ్చినట్టు రారు. ఆ గోడకి మనము ద్వారాలు పెడతాము, గేట్స్ పెడతాము. ఆ గేట్స్ గుండా ఇప్పుడు తెలిసిన వాళ్ళే వస్తారు. మన భాషలో చెప్పాలంటే ఇమిగ్రేషన్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాము. తెలిసిన వాళ్ళే వస్తారు, నోన్ పీపుల్ వస్తారు. సో వీ విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ. మన దేవుని పట్టణము అలా విచ్చలవిడిగా ఉండిపోకుండా ఇట్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, ఇట్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్గనైజింగ్ కేపబిలిటీస్ అని చెప్పి అతను ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. 4 months ప్రార్థన చేస్తాడు, 4 months ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాడు. 4 months ఫాస్టింగ్ ప్రేయర్. ఇప్పుడు మనకి 20 days అయిందా? ఇది 22nd డేనా? ఈరోజు 22nd డే కదా. ఎవరో చెప్తా ఉన్నారు, నిన్న పాప చెప్తా ఉంది, అమ్మో నాన్ వెజ్ ఫాస్టింగ్ కష్టం అంటున్నారు కొద్దిమంది అని. ఇంకా 20 days ఎప్పుడైపోతాయని. డెఫినెట్ గా వీఆర్ ఆల్ ఫీలింగ్ దట్. ఎవరైతే ఫాస్టింగ్ చేస్తున్నామో అందరం వీఆర్ ఫీలింగ్ ద బ్రంట్ ఆఫ్ ఇట్ ఫర్ ష్యూర్. కానీ ఇతని కోరిక ఎంత బలంగా ఉందంటే రాజు సన్నిధిలో ఉండి కూడా అతను ఫాస్టింగ్ ఆపలేదు. అతని డే టు డే యాక్టివిటీస్, హీ వాజ్ ఎ బిజీ మ్యాన్. మనం ఈ రోజు మాట్లాడుకున్న మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఈ రోజు మనం మాట్లాడే వీటన్నిటికన్నా బిజీ మ్యాన్. Despite of his busyness, his burden was so much, he didn't care for anything except to fast and pray. 4 నెలల తర్వాత కింగ్ నోటీస్ చేశాడంట, ఏంటి ఈయన ముఖం సాడ్ గా ఉందని. విజన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వితౌట్ విజన్ యూ అండ్ ఐ, వితౌట్ ద డిజైర్ యూ అండ్ ఐ క్యాన్ డూ ఎనీథింగ్. పాల్కున్న విజన్ ఏంటి, పాల్కున్న డిసాటిస్ఫాక్షన్ ఏంటి అని అంటే, అతను వచ్చాడు, దేవుని మందిరాన్ని చూశాడు, దేవుని పట్టణాన్ని చూశాడు, దేవుని ప్రజలను చూశాడు. నిజం సత్యం అని తెలుసుకోకుండా వాళ్ళందరూ ఉన్నారు. మతం అనే వాళ్ళు ముసుగులోనే ఉండిపోయారు. జీల్ ఉంది, జీల్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ విత్ నాలెడ్జ్. అదే అంటాడు కదా తర్వాత రోమన్స్ చాప్టర్ 9లో, నా హృదయం ఎలా ఉంది అని అంటే, వాళ్ళ కొరకు నేను చచ్చిపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది, వాళ్ళ కొరకు నేను శిక్ష అనుభవించినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది.
మై జీల్ ఫర్ మై పీపుల్ ఏ విధముగా నేను ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. నా బర్డెన్ ఫర్ మై పీపుల్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియడం లేదు. ముందు చాలా మంది ప్రొఫెసర్ చేస్తారు, నువ్వు యెరూషలేంకి వెళ్తే ఈసారి నీకు ఆపద ఉంది. ప్రొఫెసర్స్ వేస్తా ఉన్నారు చాలా మంది, నేను కట్టేస్తారు, నేను కొట్టేస్తారని. ఆయన చెప్తున్నాడు, నా దేవుని కొరకు వెళ్తున్నాను, నేను చంపేసినా పర్వాలేదు. అలానే వెళ్తాడు. ఆ విజన్ ఏంటి అని అంటే తన ప్రజలు ప్రభువుని తెలుసుకోలేదు. First, I want to tell you, what is the vision that you have in your life? I want to ask you that. నాకు ఇచ్చాడు దేవుడు విజన్, నాకు ఇచ్చాడు. తీవ్రమైన అసంతృప్తి పరిస్థితులు నాకు ఏర్పడ్డాయి. ఏంటి అనంటే, క్రీస్తు పేరును మనం కలిగి ఉంటున్నాము. క్రీస్తు పేరును కలిగి ఉండి మనం ఆరాధించే విధానం ఇదా? క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉన్నాము, మనం ఒకరి వెనకాల ఒకరు మాట్లాడుకునే దూషణ మాటలు ఇవా? క్రీస్తు పేరును మనం పెట్టుకొని ఉన్నాము, ఇలాంటి గాసిప్ చేసుకుంటామా? ఇలాంటి లేజీ లైఫ్ స్టైల్ మనం గడుపుతామా? క్రీస్తు పేరును మనం కలిగి ఉన్నాము, దేవుని పేరిట మనం జీవిస్తున్నాము, ఆయన రిప్రజెంటేటివ్స్ లాగా మనం జీవిస్తున్నాము. మన డే టు డే లైఫ్ లో మనం ఎంత బిజీగా అయిపోయి ఇటర్నిటీని మనం ఇగ్నోర్ చేస్తున్నామా? నామినాలిటీని నేను విడిచిపెట్టి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ బోర్న్ అగైన్ రిలీజియన్ అగైన్ వీఆర్ డూయింగ్ ఎ నామినల్ క్రిస్టియానిటీ. ఐ వాజ్ ఎ క్యాథలిక్. నామినల్ క్రిస్టియానిటీ అయితే నేను అక్కడే ఉండేవాడిని కదా. ఎందుకు దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు? ఎందుకు దేవుడు తన నిజాన్ని చెప్తున్నాడు? దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ మీ అబౌట్ ద లైఫ్ దట్ వీఆర్ లివింగ్ దట్ హ్యాస్ బ్రాట్ a seed for Zion. ఆరాధన చేసేటప్పుడు we are all different people. నేనంటే నీకు పడకపోవచ్చు, నువ్వంటే నాకు పడకపోవచ్చు. ఎందుకనంటే నువ్వు డిఫరెంట్, నేను డిఫరెంట్. అపోస్తలు ఎవ్రీవన్ ఇస్ డిఫరెంట్. ఎవరి టెంపర్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉన్నది. కానీ when they came to the Lord, అవన్నీ ప్రక్కన పెట్టేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవటము, ఆ మనస్పర్ధలన్నీ ప్రక్కన పెట్టి దేవుని ఆరాధించడం మొదలు పెట్టారు, దేవుని పని చేయటం మొదలు పెట్టాడు, దేవుని ప్రేమించడం మొదలు పెట్టారు. వన్ హెస్ హ్యాపెండ్. దట్ ఈస్ ద ట్రూ క్రిస్టియానిటీ. వర్కింగ్ ఫర్ గాడ్, డినైయింగ్ దెమ్సెల్వ్స్, నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్ మొదలు పెట్టారు. సో క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద విజన్ దట్ యూ హ్యావ్? Everyone must have that vision. Not just pastors, evangelists, or not just in that work we talked about Praveen. I know for sure he had a vision. I know for sure. ఓ రోజు మాట్లాడుతున్నప్పుడు ఇలానే ఉన్నాం. రక్షణ టీవీలో అప్పుడప్పుడే మొదలు పెట్టాడు. అప్పుడప్పుడే ఈ అసలైన ఏంటి ప్రశ్న, సిసలైన జవాబు అప్పుడే మొదలైంది. అప్పుడు ప్రవీణ్ ఒక మాట అన్నాడు, అన్న నాకంటూ ఒక ఛానల్ కావాలి, వాళ్ళకంటూ ఒక ఫేస్ కావాలి, ఇద్దరికి వర్కౌట్ అయింది అని మొదలు పెట్టానన్నా అన్నాడు. That I talked with him personally long time ago. That's what he said. ఏంటి, why does he need a channel? To take the message that he has been given to outside world. ఈరోజు ఇప్పుడు నేను కష్టపడుతున్నానంటే ఫైనాన్షియల్గా, ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ఎండివర్. ఐఎమ్ depending on the Lord every episode that I'm doing. Why I'm doing? నీ రొట్టె నీటి మీద విసురు ప్రభు చెప్పిన మాట నాకది. I was not disobedient to the heavenly vision. నేను చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. నేను పౌలు గారిలో చెప్పలేనండి. I cannot tell like Paul that I was not disobedient. In so many things I am. Even today I am disobedient. I cannot tell like Paul. That is my conviction. But this man, he had a vision. That's number one thing. Number two, he had a heavenly vision. He had a vision. The desire he got, the vision that he got is not a direct commandment from the Lord. ఇగో నువ్వు ఈరోజు ఎఫెసస్కి వెళ్ళు, నువ్వు కొరింథీకి వెళ్ళు. ఇది దేవుడు ఏ బ్లూ ప్రింట్ ఇవ్వలేదండి. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేసి కూర్చొని, ఇదిగో నేను ఇక్కడ పరిచర్య చేస్తాను, అక్కడ పరిచర్య చేస్తాను, ఇక్కడ ఇది చేస్తాను, ఏమి లేదు. గాడ్ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ ప్లాన్.
plan of God is revealed step by step only. You take any apostles in the Bible, nobody has a full plan for their lives. But he said that this vision that I received is a heavenly vision. Endukanante it's not his desire, but it is actually the desire of the Lord. It's not his desire, but it is a desire of the Lord. Now, third one I want to say, this is where the Lord is convicting me today. That's why I'm bringing this message. This is not just a vision. This is not just a heavenly vision, but this vision is a God-sized vision. Agrippa, long or short, I don't mind. It doesn't matter long or short. But I wish, not just you. Yes, I'm speaking with you. I'm addressing you. Not just you. But I wish my vision ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్రభుని నమ్ముకోవాలండి. ఎంతగా స్ప్రెడ్ చేశాడండి విజన్? ఎంతగా స్ప్రెడ్ చేశాడండి? మోస్ట్ ఆఫ్ us nowadays, in the name of reason, intelligence, ability, we tend to attempt only the things that are possible for us to do. మళ్ళీ చెప్తున్నా, most of us in the intelligence that Lord has given us, in the reason that the Lord has given us, we tend to attempt to do the things that are only within our reach. నువ్వు ఇది చేయగలవా అంటే అమ్మో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, వీ డోంట్ ఈవెన్ వాంట్ టు థింక్ అబౌట్ దట్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభా నేను చనిపోయే లోపల నీ చిత్తం అయితే నా నెక్స్ట్ జనరేషన్కి నేను మంచి లెగసీ విడిచిపెట్టాలి. దట్ ఈస్ మై ప్రేయర్ అండ్ సునీతాస్ ప్రేయర్ నౌడేస్. నెక్స్ట్ జనరేషన్కి నేను మంచి లెగసీ విడిచిపెట్టాలి. ఈగో నువ్వు ఇంత స్థలం ఇచ్చావు, ఇక్కడ ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ ఇప్పుడున్న ఈ చిన్న మందిరం కాదు, మా జీవిత కాలంలో ఇంకేదైనా చేయొచ్చా, ఒక మంచి మందిరం కట్టచ్చా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఉన్న అప్పు తీర్చుకోవడానికే మనకి గగనం అయిపోతుంటే ఇంకా పెద్ద చర్చ. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఫస్ట్ థాట్ దట్ కేమ్ టు మై మైండ్ ఇస్ ఇట్స్ నాట్ పాసిబుల్. నిన్న పిల్లలతో పాటు వి వెంట్ టు క్రిస్టియన్ కాన్సర్ట్. దే వెంట్ ఇండియానాపోలిస్ లో ఒక కాన్సర్ట్కి వెళ్ళాం. వచ్చేస్తున్నప్పుడు దారిలో వీఆర్ టాకింగ్ ఇన్ ద వ్యాన్. ఏంటంటే దిస్ క్రిస్టియన్ ఆర్టిస్ట్ దే ఆర్ హ్యావింగ్ ఎ టూర్. ఈరోజు ఒక ఇండియానాపోలిస్ లో, నెక్స్ట్ డే ఇంకెక్కడో మిషిగన్ లో, గ్రాండ్ రాపిడ్స్ లో, ఎవ్రీ డే దే ఆర్ హ్యావింగ్ ఎ టూర్. నాకు ఒక చిన్న ఆలోచన వచ్చి పిల్లల దగ్గర అన్నా, అరే నాన్న, వై కాంట్ వీ డూ ఎ టూర్ లైక్ దిస్? మనకి ఇప్పుడు వర్షిప్ గ్రూప్ తయారవుతుంది కదా, వై కాంట్ వీ డూ? అంత పెద్ద రీచ్ కాదు, బట్ మనకు చేతనైనట్టు కెన్ వి డూ సంథింగ్. మన తెలుగు క్రిస్టియన్ సర్కిల్లో కెన్ వి గో ప్లేసెస్ టు ప్లేసెస్, సిటీ టు సిటీ ఇన్ అమెరికా అండ్ టేక్ దిస్ మెసేజ్ అవుట్. We can add, a skit here and there. We can add a choreography here and there. We can come up with a beautiful program, a Christian program, and just go out. ఫస్ట్ అది చెప్పగానే నాకే లోపల ఒక సెకండ్ పీకిందనమాట. Is it possible at all? నెహెమ్యా ఉన్నాడు, రాజు దగ్గర పని చేస్తూ ఉన్నాడు. రాజేమో శత్రువు రాజు, ఇతను నచ్చిన రాజు కాదండి. ఆలోచన చేయండి, యూదులు ఎవరు? బానిసలుగా ఉన్నారు, బబులోని దేశంలో బానిసలుగా ఉన్నారు. అలాంటి ఒక బానిసని తీసుకొని రాజు తన లైఫ్ని అతని చేతిలో పెట్టాడు. ముందు అతను వైన్ తీసుకోవాలంటే ఇతను ఇవ్వాలి, ఇతను టేస్ట్ చేసి ఇతను చచ్చిపోకుండా ఉంటే రాజు తాగుతాడు. ఇతను ఫుడ్ ముందు టేస్ట్ చేయాలి, రాజా దిస్ ఇస్ గుడ్ అని చెప్పే పని. అంటే రాజు లైఫ్కి ఎవరి మీద డిపెండ్ అయిందంటే నెహెమ్యా మీద. ఇప్పుడు నా వర్క్ వల్ల నేను వెళ్ళలేను, అమ్మ రాజును విడిచిపెట్టి ఎలా వెళ్ళగలను? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆశ అయితే ఉంది కానీ, దేవుని యొక్క పట్టణంలో చేయటానికి ఆశ ఉంది కానీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ అవుట్. బికాస్ కింగ్ వాంట్ టు లీవ్ మీ. I have a responsible job. And the task, నా దగ్గర డబ్బేది? I'm just a worker here. I'm just an employee here. How can I even think about building a huge wall around that huge city?
How can you do that? నీ ముందున్న ప్రయాణము నీకు అసాధ్యమది. If it is a God-sized vision, it seems it is dangerous and it is impossible for us. But that's exactly what Paul had. I wish, not just you. ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి, అగ్రిప్పతోటి. I wish it's not you. All these people here must be like me except for these chains. What is the vision that we have? Number 2, is it a heavenly vision? Number 3, what size is your vision? What size is your vision? Do you have that vision at all? నీ లైఫ్, నా లైఫ్ నుంచే నాకు వచ్చింది విజన్. I need to do something for the Lord. Let me rephrase that. I need to do something for the Lord కాదు. I want to be used somehow for the Lord. I want to be used somehow for the Lord. ఎందుకు అని అంటే, yes, I was a project manager. I was busy. I was having 400 people that are reporting, and I'm having 28 projects on my hand. At the time, I was managing 28 projects, my brothers and sisters. ఈ రోజుల మాటల్లో చెప్తున్నాను నేను. Simultaneously 28 projects and 400 people. And then I have business decisions to make. Yet at the same time, the Lord said, you need to do the work. You are called to build the house of the Lord, so be strong. That personal dissatisfaction with my life, that I was not being used by the Lord, and that expectation of the coming of the Lord was so high that if He comes tomorrow, I don't have a soul even to present. That made me cry. That made Sunitha and I cry. We cried for 5 years. God gave one soul. ఆగలేదు, విజన్ ఆగల. ఈరోజు చెప్తున్నా, ఎంతమంది టీవీ కాదు, సోషల్ మీడియా కాదు, విస్తారంగా విత్తువాడు. మనం ఎంత విత్తుతున్నాం? గాడ్ సైజ్డ్ విజన్, నాట్ మన సైజ్ విజన్ కాదు. నా ఎబిలిటీని బట్టి విజన్ కాదు, దేవుని ఎబిలిటీని బట్టి విజన్. ఇస్ దర్ ఎనీథింగ్ టూ డిఫికల్ట్ ఫర్ ద లార్డ్? ఇస్ దర్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ టు ద లార్డ్? థియరీ బాగా తెలుసు, ప్రాక్టీస్ దగ్గరకు వచ్చేటప్పటికే అడుగు ముందుకేయాలంటే మనకు భయం. అవును కదా? అడుగు ముందుకేయాలంటే భయం. లార్డ్ ఈస్ రిమైండింగ్ us these things. పాల్ ఆ స్టేట్మెంట్ చూసి రాజు దగ్గర డెత్ రో మీద ఉన్న ప్రిజనర్ అతను, లాంగ్ ఆర్ షార్ట్, ఇట్ డజంట్ మ్యాటర్, నాట్ జస్ట్ యూ కింగ్ అగ్రిప్పా, కింగ్ తో మాట్లాడుతున్నాడు చూడండి, నాట్ జస్ట్ యూ, ఐ విష్ ఆల్ ద పీపుల్ హియర్, ఐ విష్ ఆల్ ద కంట్రీ, మై కంట్రీ పీపుల్ will know my God. You have your families, you have your employee circle kada, you have your team kada, you have your extended family kada. I wish everyone knows my God. I wish everyone knows my God. I wish my whole clan of families know my God, not just my family, my whole extended family. I wish everyone knows my God. I wish all Telugu people knows my God. బాగుందా వినటానికి? ప్రయత్నం. That was the statement that Paul gave. The statement that came out of the vision Lord has given him. The vision has become his commission. That has become his life. ఇందాక మనం పాడుకున్న విలియం కూపర్ పాట, redeeming love has become the theme of my life. Until I die, people died for that cause. Lord is challenging all of us today. What is your vision? Is it a heavenly vision? And third one, what kind of a size of a vision that you're having? How big is God? Largeness of God? Can you imagine?
Your vision can be that big. Your vision can be that big. With us, it is impossible. But with God, all things are possible. With God, all things are possible. Yeah. Have a vision. Have a heavenly vision. And have a God-sized vision. Praise the Lord. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు. మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు రీసెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ it would be easier for us to stay in touch. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.